హాయ్ నేను సతీష్. అగ్నిపరీక్ష బిగ్ బాస్ ఎపిసోడ్ 2లో ఏం జరిగింది, జడ్జెస్ ఇచ్చిన తీర్పు కరెక్ట్గా ఉందా లేదా, అట్లాగే ఎవరైనా కంటెస్టెంట్కు అన్జస్టిఫై జరిగిందా, అర్హత ఉండి కూడా జడ్జెస్ సెలెక్ట్ చేయలేదా ఏంటి అనేది కూడా ఈ వీడియోలో సూటుగా సుత్తు లేకుండా మాట్లాడేసుకుందాం. మరి మీరు కూడా ఎపిసోడ్ చూసారు కదా, మీకు ఏమనిపించింది? ఏ కంటెస్టెంటు టాప్ 15కి హౌస్లో రావడానికి డిజర్వ్ అనిపించింది? ఒక మెసేజ్ పెట్టండి. అయ్యి బాబాయ్ భరించలేం, వీళ్ళనే ఇంతవరకు రావడమే చాలా ఎక్కువ, చాలా అధిక పరాకాష్ట, ఇలాంటి కంటెస్టెంట్లు టాప్ 15కి కూడా అర్హత కాదు కదా, అసలు బిగ్ బాస్ హౌస్ కాదు కదా, టాప్ 15కి కూడా అవసరం లేదు అని ఎవరినైనా ఏ కంటెస్టెంట్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మీకు అనిపించినా సరే ఒక మెసేజ్ అయితే పెట్టండి. ఇక ఇంతకంటే ముందేంటి, ఒక వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. అప్పుడే మరిన్ని అప్డేట్స్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్, నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బిగ్ బాస్ అప్డేట్స్ రివ్యూస్ కోసం ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక నిన్నేంటి 8 మంది ఫస్ట్ డే ఎపిసోడ్లో వచ్చారు కదా, వాళ్ళలో 2 ఎలిమినేట్, 2 డైరెక్ట్ టాప్ 15, 4 హోల్డ్లో ఉన్నారు. ఈ రెండో ఎపిసోడ్లో ఏకంగా 18 మందిని ఆడిషన్స్ పూర్తి చేశారు. 2 డైరెక్ట్గా 3 గ్రీన్లు వచ్చి టాప్ 15లోకి వెళ్ళిపోయారు. ఒక 10 మంది ఏమో 3 రెడ్లు వచ్చి డైరెక్ట్ ఎలిమినేట్ అయిపోయారు. 10 మంది 3 రెడ్లు వచ్చి వెళ్ళిపోయారంటే అర్థమైంది, ఓహో పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయారని. ఒకవేళ మీకు ఆ 10 మందిలో ఎవరైనా లేదు వీళ్ళు పక్కాగా ఉండాల్సిందే అనిపిస్తే మాత్రం మెసేజ్ పెట్టండి. ఇక 6 అయితే హోల్డ్లో ఉన్నారు. ఇక సెకండ్ డే ఫస్ట్ కంటెస్టెంట్ డిమోన్ పవన్ అంట, ఫ్రమ్ తణుకు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. యాక్టర్ అవ్వాలన్న కోరిక కోసం బిగ్ బాస్ ద్వారా ఐడెంటిటీ కోసం వచ్చాడంట. ఇతను కామిక్ నవల్స్లోని క్యారెక్టర్లతో ఇన్స్పైర్ అయ్యాడు. చాలా ఫిట్గా ఉన్నాడు. స్ప్లెంటర్, ఇంకా జిమ్నాస్టిక్స్, ఫైటర్ ఆల్సో అని చెబుతూ ఉన్నాడు. అట్లాగే బిగ్ బాస్ హౌస్లోకి వస్తే ఫిజికల్ టాస్కులని నమిలి మింగేసి చించి ఆరేసేస్తాను మాదిరిగా, అంటే ఫిజికల్ టాస్కుల్లో టఫ్ ఫైట్ ఇవ్వడానికి నేను రెడీ అనేది అయితే కనిపించింది. అక్కడ స్టేజ్ మీద ఆయన పర్ఫార్మెన్స్ అంతా చూస్తే మాటలు కూడా జెన్యూన్గా అనిపించాయి. ఇక్కడ 3 జడ్జెస్ని కూడా వేరువేరుగా ఇంప్రెస్ చేశాడు ఆయన. అభిజిత్కి ఏమో లెవెల్ 2 సూపర్ సైన్ క్యారెక్టర్ చేసి మెప్పించాడు. అట్లాగే నవదీప్కి ఏమో బాగా ఇంప్రెస్ అయ్యాడు. ఎందుకంటే నవదీప్ కోసం ఒక 2 టైర్లను వీప్ మీద పెట్టుకుని 10 పుషప్స్ తీస్తా అని చెప్పి ఏకంగా 27 తీశాడు. అట్లాగే బిందు కోసం తన ఫ్రెండ్ ఇంట్లో జరిగిన ఒక డార్క్ సీక్రెట్ చెప్పి మెప్పించాడు. ఇట్లా 3 కూడా ఇంప్రెస్ చేశాడు కనుక ఇంకేముంది, 3 కూడా గ్రీన్ ఇచ్చి టాప్ 15లోకి అయితే పంపించారు. ఇది ఓవరాల్గా వీళ్ళ డిస్కషన్ కూడా ఏంటంటే, ఈ అబ్బాయి చాలా మంచోడు అన్నట్టుగా అనిపించినట్టే ప్రూవ్ చేసుకున్నాడు. 3 జడ్జెస్ని 3 రకాలుగా ఇంప్రెస్ చేశాడంటే కాస్త కోస్త పర్వాలేదు, టాప్ 15 వరకు అయితే వెళ్ళొచ్చు అని మాదిరిగానే ప్రూవ్ అయితే చేసుకున్నాడు. జడ్జెస్ ఈ నిర్ణయం ఈ కుర్రాడ విషయంలో పర్ఫెక్ట్గా ఉంది అని నాకు అనిపించింది. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి. ఇక సెకండ్ కంటెస్టెంట్ దమ్ము శ్రీజ ఫ్రమ్ విశాఖపట్నం, వసపిల్ల అనొచ్చు, సాఫ్ట్వేర్ డెవలపర్ అంట. వామ్మో ఏంద్ర స్వామి అనిపించింది ఈ అమ్మాయిని చూస్తే. మామూలుగా కాదు, ఎందుకంటే ఆ ఫస్ట్ వచ్చిన పవనం ఒక కూల్గా కంపోజర్గా ఒక పవనం లాగానే అలా వచ్చి వెళ్ళిపోతే, ఈ అమ్మాయి ఎట్లా అంటే ఒక తుఫాను వచ్చినట్టుగా వచ్చింది శ్రీజ. ఎందుకంటే ఆ 3 జడ్జెస్ ఇంకా శ్రీముఖి కూడా, వాళ్ళు కూడా ఎట్లా అంటే ఆ కుర్రాడేమో ఆ 4 ఇంప్రెస్ చేసి అలా వెళ్ళిపోతే, ఈ శ్రీజ మాత్రం ఒక పవనంలాగా వచ్చిపోతే, ఒక చల్లని పవనంలాగా వచ్చిపోతే, ఈవిడ మాత్రం ఒక తుఫాన్ లెక్క స్టేజ్ మీదకి దడదడలు ఆడించేసింది అని నాకు అనిపించింది. అసలు రావడమే అరుపులు, కేకలు, పెడబొబ్బలు, గ్యాప్ లేదు. మనం సినిమాల్లో కూడా కామెడీ కోసం, సెటైర్ల కోసం పెడతా ఉంటారు కదా, యాంకర్ అంటే లోడా వాగడమే, కాస్త గ్యాప్ ఎవరు, కామాలు ఉండవు, పోలీస్ స్టాపులు ఉండవు, కంటిన్యూగా వాగుతూనే ఉంటారు మాదిరిగా. అట్లా సెటైరికల్గా చెప్పుకున్నట్టుగా గ్యాప్ లేకుండా ఆడుతూ ఊగిపోతూ అలాగుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మాట్లాడుతూనే ఉంది. శ్రీముఖిని డామినేట్ చేసేస్తా, చింపేస్తా, స్టేజ్ని ఉతికేస్తా అన్నట్టు అరుపులు. అలాగే అభిజిత్ కంటే నేనే తోపునంటూ తనకు తానే కాంప్లిమెంట్ ఇచ్చుకుంటూ ఎక్కడికో హైప్ ఇచ్చుకోవడాలు. అట్లాగే ఈ బిందు మాధవి ఓటీటీలో గెలిచింది, బట్ నేను మాత్రం స్ట్రైట్ బిగ్ బాస్ని గెలిచేస్తా, ఆడ పులిని మించిన పులినేను అని వాగి ఇక ఆపయ్యమ్మ చాలు మేము భరించలేమన్న మాదిరిగా అక్కడ ఉన్నోళ్ళ కాదు బయట ఆడియన్స్ కూడా అనుకునేంతలా చింపి చాట చేసింది దమ్ము శ్రీజ. ఆఖరికి ఒక్క క్షణం గ్యాప్ ఇవ్వమ్మా అని హోస్ట్ శ్రీముఖి బతిమలాడుకోవాల్సి వచ్చింది. ఇక్కడ నేను మాట్లాడడానికి నేను హోస్ట్ చేసేది కదా, అంతా ఏకపాత్రాభినయమేనా ఏంది నాసైన మాదిరిగా వాళ్ళందరూ ఫేస్ అయితే ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. అన్నింటికంటే హైలైట్ ఏంటంటే, నీ వాయిస్ చాలా ఇరిటేటింగ్గా ఉంది అని ఎవరైనా చెప్పారా అంటూ బిందు మాధవి కొద్దిగా మొహమాట పడుతూనే అడిగితే, అరే ఇరిటేటింగ్ ఏంటబ్బా, ఏకంగా డబ్బా రేకులు రాని అంటారు నన్ను అని ఆన్సర్ ఇస్తే ఇంకా హోస్ట్ల పరిస్థితి ఏంటి?
ఆమెను అందరూ అంటారంటే ఇరిటేటింగ్ చిన్న పదం అదే డబ్బా రేకులు రాణి అంటారంట. ఇక అలాంటి డబ్బా రేకులు రాణితో ఆ హోస్టుల పరిస్థితి ఏంటో ఒక్కసారి చెప్పండి. మరి మీకేమనిపించిందో కూడా మెసేజ్ పెట్టండి ఈ అమ్మాయి. అయితే ఇక ఈ సిరీజ్ ఎపిసోడ్ మొత్తంలో బాగా ఎంజాయ్ చేసింది ఎవరంటే ఒక నవదీపే. అభిజిత్ పరిస్థితి మాత్రం ఏంట్రా నాకు కర్మ, అగ్ని పరీక్ష నిజంగా వాళ్ళకా మాకా అని డిస్కషన్ చేస్తాను. నిజంగా మాకే అగ్ని పరీక్షలాగా ఉందని అలా ఫేస్ పెట్టి కూర్చున్నాడు ఆయన. లాస్ట్లో మాట కూడా అంటున్నాడు ఆయన. అసలు బిగ్ బాస్ ఎందుకు వచ్చావో చెప్పాలంటే నేను గొడవలు పడతా, ఎంటర్టైన్ చేస్తా, కావాల్సినంత కంటెంట్, అసలు నేనే టీఆర్పీకి బ్రాండ్ అంబాసిడర్ అని ఆ ముచ్చట కూడా చెప్పేసింది. సో టీఆర్పీ కోసం ఏం చేయాలి అవన్నీ చేస్తా, నేను ఏం చేసినా టీఆర్పీ వస్తుంది మాదిరిగా చాలా కాన్ఫిడెంట్గా పక్కా ప్రిపేర్డ్గా ఉంది ఈమె. అయితే ఇక్కడే శ్రీముఖి అంటుంది నువ్వు ఇలాగే అరుస్తూ ఉంటే టీవీలు ఆపేస్తారంటే శ్రీముఖి కౌంటర్ కూడా వేసేసింది ఇక్కడే. అలాగైతే అప్పుడు ఎప్పుడో సీజన్ 2 or 3 నువ్వు వెళ్ళిన సీజన్లోనే బంద్ చేసేయాలి కదా అక్క అని లెక్క. సో మొత్తానికి నేను మార్నింగ్ రివ్యూలో చెప్పాను కదా, ప్రోమో కోసం శ్రీముఖి ఫీల్ అయినట్టు చూపించారు, కానీ అదేం ఉండదు, లైట్ రివ్యూలే తీసుకుంటుంది. నా అమ్మాయి అలాగే తీసుకుంది. ఇక ఫైనల్గా రెడ్ ఇచ్చేసినందుకు బిందుతో కూడా గొడవ వేసుకుంది దమ్ము శ్రీజ. నీకు జలస్ అంట, ఆమెకి ఎవరికి బిందుకు జలస్, ఎందుకంటే టైటిల్ నేను గెలిచేస్తే నీకు పోటీ అయిపోతున్నాను అంటే ఆ మాట కూడా అనేసింది ఇంకా. సో ఇక అన్నింటికంటే హైలైట్ ఏంటంటే అభిజిత్ ఎలాగో ముందే రెడ్ ఇచ్చేసాడు, అదే రూట్లో బిందు కూడా రెడ్ ఇచ్చేసింది. బట్ నవదీప్ మాత్రం రెడ్ ఇచ్చే పరిస్థితి లేకుండా ఒక రకంగా దమ్ము శ్రీజ కామెడీగా లాక్ చేసి చివరికి అతను గ్రీన్ ఇచ్చేలా చేసుకోగలిగింది. మొత్తానికి నాకేమనిపించిందంటే పిల్ల విషయంలో మాత్రం ఒకటి చెప్పొచ్చు, బిగ్ బాస్ హౌస్లోనికి వస్తే మాత్రం రచ్చ రంబోలా నో డౌట్. ఈ పిల్ల టీఆర్పీ పీస్ ఏదో ఒక రచ్చ అంటూ ఉంటుంది, పెంట అంటూ ఉంటుంది, ఇష్యూ అంటూ ఉంటుంది, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవడానికి హడావిడి అయితే చేస్తుంది, అందులో డౌట్లే. ఎందుకు ఈ మాట చెబుతుందంటే ఆరంభంలో ఆవిడ వస్తా వాగుతూ ఇరిటేటింగ్ తెచ్చినా అలా బిహేవ్ చేసినా అలా కామెడీ, ఆ ఇరిటేషన్, ఆ ఫ్రస్ట్రేషన్ చివరికి మళ్ళీ కామెడీ టెస్ట్తో ముగించింది ఈ పిల్ల అగ్ని పరీక్ష సెలక్షన్ ప్రాసెస్. నిజంగానే నవదీప్ చెప్పినట్లుగా పబ్లిక్ వాంట్స్ దిస్ అతి అంతే. అయితే ఈ పిల్ల వెళ్తే మాత్రం ముందు చెప్పిన ఒక మాట అయితే మాత్రం కరెక్ట్. ఏమంటే బిగ్ బాస్ హౌస్లో వేరెవరో వచ్చి ఇలా ఉండు అలా ఉండు అంటే కుదరదు, నా అలాంటి వాళ్ళు ఒకరు హౌస్లో ఉండాలి అని చెప్పింది చూడండి, ఇది మాత్రం కరెక్ట్. ఎలాంటి వాళ్ళు ఉంటేనే ఆ కిక్కే వేరబ్బా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు కంటెంట్ క్రియేటర్స్ అవుతారు. ఎక్కడ ఇష్యూ ఉన్నా, గొడవ ఉన్నా, పంచాయతీ ఉన్నా ఏదో ఒక సీన్ క్రియేట్ చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు, బై బర్త్ ఆవిడ నేచరే కావచ్చు, కానీ మొత్తానికి ఉంటే మాత్రం ధూమ్ అంటుంది, ఇంకేదో వేరే లెవెల్లో ఉంటుంది. అట్లా అనిపించింది. మరి మీకేమనిపించిందో మెసేజ్ పెట్టండి. అట్లాగే నెక్స్ట్ థర్డ్ వన్ ఎవరు, ఊర్మిళా చౌహాన్ ఫ్రమ్ యాచారం అంట, నియర్ నాగార్జున సాగర్, ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2023 అండ్ మోడల్. ఈ పిల్ల మోడల్ కాబట్టి ర్యాంప్ వాక్ అయినా, పేడతో పిడకల పెట్టడమైనా, పేజెంట్కి ట్రైన్ అయినా, మోడల్ లాగిన నాజుగ్గా వయ్యారంగా చేసింది. ఏం చేసినా అదే. దీంతో అభిజిత్ అయితే రెడ్ ఇచ్చాడు, ఎక్కడో నమ్మబుద్ధి కావడం లేదు, జెన్యూనిటీ లేదనిపిస్తుందను. బిందు మాత్రం నవదీప్ చెప్పిన పాయింట్ నాకు నచ్చింది. ఆమె ఇక్కడ వచ్చిన ఒక అరగంటలో స్టేజ్పై మనం ఇచ్చిన టాస్కులు ఆమె చేసింది. సో చూస్తే గ్రీన్ ఇస్తానంది. అట్టగా తర్వాత టాప్ 15లోకి వెళ్ళాక ఆమె రియాలిటీ ఏంటి అనేది బయటకు వస్తుందో అందుకే అవకాశం ఇస్తున్నట్టు చెప్పాడు. అట్లాగే ఇంక నెక్స్ట్ వన్ ఎవరు, బిందు కూడా రెడ్ ఇచ్చింది. ఎందుకంటే నువ్వు స్ట్రక్చర్డ్గా ఉన్నావు, నేచర్గా రియల్గా కాస్త ఫ్రీగా లేవు అనే మాదిరిగా ఆవిడకి అనిపించిందంట. అయితే ఈ విషయంలో నా ఒపీనియన్ ఏంటంటే క్యూట్గా ఉండే ఒక మోడల్లానే హౌస్లోనికి వెళ్ళినా ఉంటుంది, పెద్ద కంటెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేమనిపించింది. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పినట్టుగా, బిందు చెప్పినట్టుగా ఆ స్ట్రక్చర్డ్గానే ఉంటుంది అనిపిస్తుంది. ఇంకా ఏదో బిగ్ బాస్ హౌస్కి అది ఒకటే కాదు కదా, ఇంకా రచ్చ చేసే బ్యాచ్ కూడా ఉండాలి కదా. సో అది నెక్స్ట్ వన్, ఫోర్త్ కంటెస్టెంట్ పాత్రుని చిదానంద శాస్త్రి ఫ్రమ్ హైదరాబాద్. తెలుగులో ఫస్ట్ డ్రాగ్ క్వీన్ అంట ఈయన. తనలో ఒక స్త్రీ ఒక మేల్ 2 తత్వాలు ఉన్నాయంటున్నారు, అంటే ట్రాన్స్ అన్నమాట. లేడీ గెటప్లో జెండర్ సెక్షువాలిటీ గురించి ఓ సాంగ్ కూడా పాడారు, డిఫరెంట్గా ఉంది. ఆ తర్వాత తన ఒరిజినల్ మెన్ గెటప్లో ఈ శాస్త్రి వచ్చారు. ఆయన ఎందుకు బిగ్ బాస్లోకి వెళ్ళాలనుకుంటున్నారంటే జెండర్ని ఎలా ట్విస్ట్ చేయాలి అనే డ్రాగ్ ఆర్ట్ ఫామ్పై అందరికీ అవగాహన కల్పించేదానికి రావాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. బట్ ఇక్కడ ముగ్గురు హోస్టులు కూడా, జడ్జిలు కూడా రెడ్ ఇచ్చారు. నేను ఇది ఊహించాను, ఎందుకనేది కూడా చెబుతూ ఖచ్చితంగా ఇస్తారనుకున్నానో అలాగే ఇచ్చినారు. ఎందుకంటే ముగ్గురు ఒకటే పాయింట్ చెప్పారు, మీరు ఏదైతే ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నారో అది చెప్పడానికి ఈ వేదిక కరెక్ట్ కాదు అని.
ఎగ్జాక్ట్గా నా ఒపీనియన్ కూడా అదే. బిగ్ బాస్ షో అనేది యూత్తో పాటు పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసే షో. కొంతమంది ఇప్పటికే పారాయణ లాంటి వాళ్ళు ఈ షోపై విషం జిమ్మేలా దరిద్రంగా కామెంట్లు చేసిన ఈ షోకు కనెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం దీనిలో రియాలిటీ తెలుస్తుంది. ఇంతకు ఈ డ్రాగ్ క్వీన్ అంటే ఏంటంటే ఇది గే కల్చర్లో ఒక భాగం. స్వలింగ సంపర్కుడైన ఒక వ్యక్తి వినోదం కోసం ఒక స్త్రీ పాత్ర ధరించి నటించడానికి డిఫరెంట్ మేకప్ అండ్ డ్రెస్ ధరిస్తారు, పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ వీళ్ళు చెప్పాలనుకున్న ఆ పాయింట్ ఏదైతే ఉందో అది చెబుతారు. అంటే నన్ను ఎపిసోడ్లో ఈ శాస్త్రి చేసినట్లు. వాస్తవంగా ఇది అసలు మన కల్చరే కాదు. 19వ శతాబ్దంలో ఇంగ్లాండ్లోనే థియేటర్ ఆర్టిస్టులు కొందరు స్టేజ్పై ఈ డ్రాగ్ షోను ప్రదర్శించేవాళ్ళు. అప్పట్లో ఈ బిగ్ బాస్ లాంటి షోలో జెండర్ ఎస్కు రిలేటెడ్గా ఉండే ఈ డ్రాగ్ లాంటి వాటిపై ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. జడ్జెస్ అయితే రిజెక్ట్ చేయడమే కరెక్ట్ అని నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో మెసేజ్ అయితే పెట్టండి. ఇక తర్వాత 5th కంటెస్టెంట్ ఎవరు? నరసయ్య దాత అంట, ఫ్రమ్ లక్ష్మీపురం, గొర్రెల కాపరే అండ్ ఫోక్ సింగర్. కొన్ని ఛానల్స్లో కూడా పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు ఈయన, అది యూట్యూబ్ ఛానల్స్లో. సో బిగ్ బాస్కి తన పాటను ప్రపంచానికి ఈ షో ద్వారా పరిచయం చేయడానికి వెళ్ళాలనుకుంటున్నట్లుగా చెప్పాడు ఈయన. బట్ హౌస్లో ఉండలేరేమో అంటూ అనిపిస్తుందంటూ బిందు మాధవి రెడ్ ఇచ్చింది. అట్టకి నవదీప్ కూడా రెడ్ ఇచ్చాడు, అభిజిత్ కూడా రెడ్ ఇచ్చాడు. ఈ నరసయ్య దాత ఇలాంటి వాళ్ళు నిజంగానే ఈ బిగ్ బాస్ హౌస్ కంటే ఏంటి లోపల ఎట్లా ఉంటుందనేది తెలియదు. అక్కడ ఉండే వాతావరణానికి వీళ్ళు ఖచ్చితంగా అడ్జస్ట్ కాలేరు అనేది వాస్తవం. అందుకే నెక్స్ట్ లెవెల్కి పంపించిన అక్కడైనా ఈయనను తెప్పించాలి. అందుకే ఇక్కడే తెప్పించేసినట్టు నాకు అనిపించింది. తెప్పించడమే మంచిదేమో అని అనిపించింది. ఇంకా బెటర్గా బిగ్ బాస్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో ఇంకా ఇంతకంటే బెటర్ కంటెంట్, ఎంటర్టైన్మెంటు, ఆడియన్స్ని అట్రాక్ట్ చేసుకునే టాలెంట్తో వచ్చేవాళ్ళు ఉన్నారేమో అనిపించింది. సో ఆ యాంగిల్లో పక్కన పెట్టేసినట్టుంది ఆయన. ఇక 6వ కంటెస్టెంట్ ఎవరంటే నాగ ప్రశాంత్ ఫ్రమ్ విజయవాడ. ఈయన అడ్వకేట్ అంటే నాన్న కోసం ఇంజనీరింగు, అమ్మ కోసం లా, తన కోసం బిగ్ బాస్ షో అన్నారు ఈయన. అభిజిత్ బిందు రెడ్ ఇచ్చారు, నవదీప్ అయితే గ్రీన్ ఇచ్చాడు. అది కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలనే, మరొక ఛాన్స్, సెకండ్ ఛాన్స్ ఇవ్వాలనే. అది నాకు కూడా ఏమనిపించిందంటే ఆయన స్టేజ్ మీద చేసిన పర్ఫార్మెన్స్ కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్గా, ఇంప్రెసివ్గా అనిపించలేదు. పోనీ నెక్స్ట్ లెవెల్లో అయినా సరే కష్టమే, చూద్దాం. మరి ఛాన్స్ ఇచ్చారు ఒక ఛాన్స్ అని. మరి మీకు ఈయన పట్ల ఏమేమి ఒపీనియన్ వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. అలాగే 7th కంటెస్టెంట్ శ్రేయ ఫ్రమ్ నెల్లూరు. పిట్ట కొంచెం కోతగానంలో అనిపించింది. 19 years, బిగ్ బాస్ హౌస్కి బాగా చిన్నపిల్ల. ఈ అమ్మాయి కూడా వచ్చి రాగానే ఇంక స్టేజ్ మీద యాంకరింగ్ మొదలెట్టేసింది. స్టార్టింగ్లో మినీ దమ్ము శ్రీజలా కనిపించింది. ముగ్గురు జడ్జెస్ కూడా ఆరంభంలో చాలా ఇరిటేటింగ్గానే ఈ పిల్లని కూడా చూశారు. ఈమె బిగ్ బాస్ కంటే యాంకర్ అవ్వడానికి, యాంకరింగ్ చేయడానికి స్టేజ్ మీద ఎక్కువ ట్రై చేసింది. బట్ ఈ పిల్ల తెలుగుతో పాటు తమిళ లాంగ్వేజ్తో కొద్దిగా జడ్జెస్ని ఇంప్రెస్ చేసినట్టు నాకైతే అనిపించింది. ఆ తర్వాత ట్యూషన్లో చెప్పి పాకెట్ మనీ సంపాదించడం, ఏం అడిగినా కాన్ఫిడెంట్గా చెప్పడం బాగుంది. ఇది ఇక్కడ శ్రీముఖి తన ఫుడ్ తినేసింది అనే టాస్క్లో నిజంగా బిగ్ బాస్లో కంటెస్టెంట్ లాగా ఎట్లా గొడవలు పడతారనే మాదిరిగా సేమ్ అట్లాగనే బాగా బ్రహ్మాండం గొడవ అయితే పడింది. సో ఓవరాల్గా చూస్తే నాకేమనిపించిందంటే ఈ పిల్ల పర్ఫార్మెన్స్కు జడ్జెస్ పడిపోయారు. బట్ ముగ్గురు కూడా గ్రీన్ ఇచ్చేయడం అనేది కొద్దిగా షాకింగ్. కానీ నాకేమనిపించిందంటే ఈ పిల్ల డైరెక్ట్ టాప్ 15కి వెళ్ళిపోయినప్పటికీ హౌస్లోనికి ఎంటర్ అయ్యే అవకాశాలు అయితే తక్కువే ఉన్నాయనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఫిల్టర్ చేసి ఒక దివ్య, ఒక ప్రసన్న కుమార్ లాంటి వాళ్ళందరినీ పంపించారు. అక్కడ వాళ్ళతో మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో పోటీ పడడం అంటే చూడాలి, మరి కష్టమే. మరి మీకేమనిపిస్తుందో మెసేజ్ అయితే పెట్టండి. ఇక తర్వాత 8వ కంటెస్టెంట్ ఎవరు? రవి ఫ్రమ్ శ్రీకాకుళం అంట. ఈ క్యాండిడేట్ మనకి తెలిసినోడే, మీమ్ మెటీరియల్ రవి. రాగానే ఆడోళ్ళు కంటే మగోళ్ళే గొప్ప అనే టాపిక్ మీద రచ్చ, అంతే ఫసక్. అసలు ఇంత చెత్త టాపిక్ ఇంకోటి దొరకలేదా అనిపించింది. ఈ జీడీలు ఇచ్చేటప్పుడు ఇట్లాంటివి జనరల్గా పెట్టేటప్పుడు రకరకాల టాపిక్స్ ఇస్తారు కదా, బట్ ఎందుకంటే బెటర్ టాపిక్ ఇవ్వాల్సిందే అనిపించింది. ఎందుకంటే మగోడే గొప్ప అని గ్రూప్ డిస్కషన్లో వాదించావు కదా, ఎందుకో చెప్పు అనగానే రవి అనే కంటెస్టెంట్ ఇతను ఆ మాట అనేసరికి బిందు ముఖంలో రంగులు మారిపోయినాయి. జడ్జెస్ ముగ్గురు కూడా రెడ్ ఇచ్చి పంపించేయడంలో తప్పే లేదు. బట్ నేను ఒక్కటే మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా, ఈ టాపిక్, ఈ డిస్కషను, ఈ ప్రాసెస్ చూసిన తర్వాత ఫెమినిజం, మెనిజం ఈ చెత్తను పట్టుకొని మేం గొప్ప అంటే మేం గొప్ప అని ఈ ఏఐ యుగంలో కూడా కొట్టుకు సావకండి. ఇది రాతి యుగం నాటి అప్పటి పనికిమాలిన వాదన, ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప అనేది. సింపుల్గా ఒకటి చెబుతా వినండి. ఏంటంటే ఈ ఏఐ యుగంలో ఆడ మగ కాదు, ఎవరు ఎక్కువ సాధిస్తే వాళ్ళే గొప్ప.
అందుకే గొప్పగా ఏదైనా అచీవ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీరే ఈ సమాజంలో గొప్పవాళ్ళు, తోపులు అంతే, అందరూ సలాం కొడతారు అంతే తప్ప మగవాడే గొప్ప, ఆడమ్మాయి గొప్ప, లేడీసే గొప్ప, జెంట్స్ ఏంది ఇంకా ఇది నేను గొప్ప అని అరిచి కేకలేసినంత మాత్రాన ఎవరు గొప్పలు అయిపోరు. మీరు సాధించేది, మీరు ఎంత ఎక్కువ సాధిస్తే ఏం సాధిస్తే అదే మీరు గొప్పతనాన్ని ప్రదర్శించేది, చూపించేది. సో ఇలాంటి దీనివల్ల అయితే పెద్ద ప్రయోజనం ఉండదు. ఎవరు ఏంటంటే అరుపుల వల్ల ప్రయోజనం ఉండదు. మీరు ప్రొఫెషనల్ కావచ్చు, పర్సనల్ లైఫ్లో సాధించేదాన్ని బట్టే. ఒకవేళ బిగ్ బాస్ లాంటి ప్లాట్ఫామ్పై ఎవరు గొప్ప అనే డిస్కషన్లు పెట్టించినా సింపుల్గా ఇద్దరు గొప్పలే. ఇండివిజువల్గా ఎవరు ఎక్కువ అచీవ్ చేస్తే వాళ్ళకే సమాజం దాసోహం అనే పాయింట్ సూట్గా శృతి లేకుండా చెప్పండి, సింపుల్. ఇక 9th కంటెస్టెంట్ ఎవరంటే శ్రీతేజ ఫ్రమ్ రాజమండ్రి, సింగర్, సినిమాల్లో పాడాడు. ఇక్కడ నవదీప్ ఏమన్నంటే మీకు ఆల్రెడీ చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఏ అవకాశం లేని వాళ్ళకి ఇవ్వాలనే అని చెప్పేసి రెడ్ ఇచ్చేశాడు. అట్లాగే బిందు కూడా ఏమి ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, నెక్స్ట్ టైం ఇంప్రూవ్ అవ్వండి అని రెడ్ ఆమె ఇచ్చేసింది. అట్లాగే అభిజిత్ ఒక అవకాశం ఇస్తా అంటూ గ్రీన్ అయితే ఇచ్చాడు, అంటే సెకండ్ ఛాన్స్ ఉంటుందేమో ఆయనకి. ఇక తర్వాత ఒక 7గురినే పెద్దగా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇవ్వని వాళ్ళు వచ్చారు, చక్క ఆడిషన్ చేసేసారు. వీళ్ళ గురించి చెప్పుకోవడానికి కూడా ఏమి లేదు నాకే. మరి మీకేమనిపించింది అందులో? లేదు పలానా వాళ్ళు తోపు బాగుంది, బెటర్ అనిపించింది అంటే ఒక మెసేజ్ అయితే పెట్టండి. కానీ నాకు అబ్జర్వేషన్ ప్రకారం అంతకేం కంటెంట్ కానీ ఇంప్రెషన్ కానీ లేదు. ఇలా మొత్తానికి షో వీళ్ళతో 16 మంది ఆడిషన్ రెండో రోజు జరిగిపోయింది. ఇక తర్వాత ఎవరు 17th కంటెస్టెంట్గా మళ్ళీ మనీష్ మర్యాద ఫ్రమ్ హైదరాబాద్ అంటే ఈయన వచ్చారు. ఆంట్రప్రెన్యూర్, Forbes 30 అండర్ 30లో ఉన్న యంగ్ బిజినెస్ మ్యాన్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు ఈయన, చాలా క్యాలిక్యులేటెడ్గా స్ట్రాటజీ విత్ నెంబర్స్ అండ్ మార్కెట్ స్టడీ, ఫ్యాక్ట్స్ అండ్ డేటాతో అక్కడే వరకు సక్సెస్ అయ్యి వచ్చాడు, బ్రహ్మాండంగా వచ్చాడు అని అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్లో ఇలాంటి పర్సన్ ఎంటర్ అయితే హౌస్లో ఇతర కంటెస్టెంట్లతో ఎంత స్ట్రాటజిక్గా ఎలా స్ట్రాటజీ చేస్తూ వెళ్తాడు అనేది చూడాలనిపించింది నాకైతే. నవదీప్ కూడా సేమ్ అదే మాదిరిగా ఫీల్ అయ్యాడు. ఇలాంటి స్ట్రాటజీస్ అక్కడ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎలా బాగుంటుంది కదా, ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా అని లెక్క. నాకు కూడా అలాంటి ఓ తెలివైన కంటెస్టెంట్ హౌస్లో ఉంటే గేమ్ని ఎలా టర్న్ చేస్తాడు, గేమ్ చేంజర్స్ అవుతారు ఎలాంటి వాళ్ళు, అది ఎట్లా అవుతాడు ఏంటి అనేది నాకు కూడా చూడాలనిపించింది. నవదీప్ అండ్ బిందు కూడా గ్రీన్ ఇచ్చారు. బట్ ఇక్కడ అభిజిత్ మాత్రం రెడ్ ఇచ్చాడు. నువ్వు నెక్స్ట్ రౌండ్లో ఎలా దాటుతావు అనేది చూడాలని నీకు రెడ్ ఇస్తున్నాడు. ఇది మంచి పాయింట్. ఇది ఇక్కడే మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ మనీష్ విషయంలో మిగతా ఇద్దరి కంటే వాస్తవానికి ఎక్కువగా నా అబ్జర్వేషన్ ప్రకారం అభిజిత్ ఎక్కువగా ఇంప్రెస్ అయ్యాడు. కానీ రెడ్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నాడు అనిపించింది అభిజిత్ ఇక్కడ. ఇప్పుడు ఎందుకంటే ఇలాంటి కంటెస్టెంట్ను ఓకే నువ్వు సూపర్ ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నావు, టాప్ 15లోకి వెళ్ళిపో అని పంపించడం వల్ల పెద్దగా యూజ్ ఉండదు. గేమ్లో ఉంచి అతని మీద ఇంకా ప్రెజర్ ఉంచి నేను సెలెక్ట్ అవుతానా లేదా అని మాదిరిగా నెక్స్ట్ లెవెల్లో కూడా పెట్టి ఎలా ఆడతాడు, ఇంకా అతనిలో ఉన్న టాలెంట్ ఏంటి బయట పెట్టుకుంటాడా అనేది చూడాలంటే అభిజిత్ చేసిందే కరెక్ట్. ఇప్పుడు టాప్ 15లోకి వెళ్ళాలి అనుకుంటే సెకండ్ ఆప్షన్ కింద మళ్ళీ మరొక టాస్క్ అయితే పెడతారు. అప్పుడు కూడా అతను ఎట్లా ప్రూవ్ చేసుకుంటాడు, ఎలా ఇంప్రూవ్ చేస్తాడు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళకి మనకి అందరికీ ఉంటుంది. తను ప్రెజర్ ఉంటుంది కదా, మళ్ళీ నేను ప్రూవ్ చేసుకోవాలని. ఇప్పుడైతే ఆ బిందాస్ వెళ్ళిపోయాను అనుకుంటాడు కదా. సో అభిజిత్ మంచి నిర్ణయమే తీసుకున్నాడు. ఇతను పర్ఫార్మెన్స్ ఏంటి నెక్స్ట్ లెవెల్లో చూడాలనే క్యూరియాసిటీ నాలో ఎప్పటికే పెరిగింది. మరి మీకు కూడా అట్లా అనిపిస్తే మెసేజ్. అలాగే 18th కంటెస్టెంట్ కల్కి ఫ్రమ్ నల్గొండ, మిస్ తెలంగాణ విన్నర్. 3 అమ్మాయిలు ఉన్న ఫ్యామిలీలో పుట్టింది. చాలా కష్టాలు పడి నిన్న ప్రోమోలో కూడా చూసాం కదా ఆ అమ్మాయి. ఇక్కడ వరకు వచ్చానంటూ చకచకా చెప్పేసింది. ఆ తర్వాత ఆర్మ్ రెజ్లింగ్ శ్రీముఖి బిందును ఓడించింది. అలాగే అభిజిత్ గ్రీన్ ఇస్తే నీలో ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉంది నచ్చింది అన్నాడు. అట్లాగే నవదీప్ కూడా గ్రీన్ ఇచ్చాడు. బట్ ఏమది ఇండివిజువల్గా నువ్వు సూపర్, గ్రూప్గా ఉన్నప్పుడు ఎలా ఉండవో చూడాలని ఉంది. అంటే టీమ్ స్పిరిట్ గ్రూప్తో కలిపి ఆడాల్సిన సందర్భాల్లో సమయాల్లో ఎలా ఉంటుంది, కానీ ఇండివిజువల్గా మంచిగానే ఉందని చెప్పి అయితే బిందు మళ్ళీ రెడ్ ఇచ్చి నెక్స్ట్ లెవెల్లో ఎలా నెగ్గుతో చూడాలని ఉంది. అంటే మళ్ళీ ఈవిడికి కూడా అక్కడ ప్రూవ్ చేసుకోవాలని లెక్క. అయితే నాకు అబ్జర్వేషన్ ప్రకారం ఏమనిపించింది అంటే కల్కికి సంబంధించి చాలానే షూట్లో జరిగినట్టు ఉంది. బట్ జస్ట్ మాటలను బట్టి చూస్తుంటే మనకు మాత్రం ఆమె చెప్పిన ఫ్యామిలీ స్టోరీ అండ్ ఈ ఆర్మ్ రెజ్లింగ్ మాత్రమే చూపించారు. అయితే ఈ అమ్మాయికి సంబంధించి 3 చెప్పిన పాయింట్ ఏంటంటే నువ్వు హానెస్ట్గా ఉన్నావు అనేది. మనకు మాత్రం హానెస్ట్ కంటెంట్ పెద్దగా చూపించలేదు, కానీ ఏదో ఎక్కువ కంటెంట్ అక్కడ జనరేట్ అయ్యింది. ఎడిటింగ్లో మరి లేపేశారు అనిపించింది. చూద్దాం మరి నెక్స్ట్ లెవెల్లో అదంతా చూపిస్తారేమో. సో మొత్తానికి 2 రోజుల ఎపిసోడ్లలో కలిపి మొత్తం ఫస్ట్ డే 8 మంది, సెకండ్ డే 18 మంది కలిపి మొత్తం 26 మందికి ఆడిషన్స్ అయితే పూర్తి చేసేసారు. మొత్తం 45 మందిలో మరో 19 మంది మిగిలారు. వీళ్ళందరికీ ఇవాళ రేపు కంప్లీట్ చేసేస్తారు కదా. సో ఆ తర్వాత రెండో రౌండ్ స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పటి వరకు 2 రోజుల్లో 26 మందిలో మన దివ్య, ప్రసన్న కుమార్ ఇద్దరు, నిన్న శ్రేయ ఫ్రమ్ నెల్లూరు, ఈ డీమోన్ పవన్
ప్రస్తుతం తమకు ఈ నలుగురే డైరెక్ట్ మూడేసి గ్రీన్లో వచ్చి టాప్ 15లోకి వెళ్ళారు. ఇక 10 మంది 1 ఆర్ 2 గ్రీన్స్ వచ్చి హోల్డ్లో ఉన్నారు. వీళ్ళకి రెండో రౌండ్ ఉంటుంది. ఆ రౌండ్లో మరి ఎవరు ఎట్లా ఈ సగం గుండు సగం మేసం సగం గడ్డం తీసుకుని ఇట్లాంటి టాస్క్లు ఇచ్చారు. వారు చూద్దాం మరి వేరే ఎట్లా చేయాలి. ఇక 2 రోజులకి వెళ్ళి మొత్తం 12 మంది అయితే ఎలిమినేట్ అయిపోయారు. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.